ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప సినిమాకి సంబంధించి ఈ రోజున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అయితే ఈసుపుగూడలో మాత్రం పోలీస్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈవెంట్కి భారీ స్థాయిలోనే ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది. చాలామంది పాసులు దొరకడం కొంత వెళ్ళటం ఉంది, కానీ మరికొంతమంది మాత్రం బయట ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మన దగ్గర ఉన్నారు పాసులు దొరకని వాళ్ళు. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? అవినాష్ అండి. ఎక్కడి నుంచా? పాస్ దొరికిందా? దొరకలేదండి, ఏం దొరకలేదు. ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాస్ అడిగితేనేమో 400 అంటున్నారు. అవునా? బ్లాక్లో అమ్ముతున్నారు 400. మేము ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్. ఇట్లయితే ఎట్లానా? ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది అదేంటి మీకు, అంటే మామూలుగా ఈవెంట్ చేసే వాళ్ళు ఇస్తుంటారు కదా అక్కడ, కానీ లేకపోతే ఆన్లైన్లో పెట్టారన్న. ఆన్లైన్లో పెట్టారు కాబట్టి మా వల్ల కాదు. సడన్గా చెప్పారు, మేము వచ్చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళమే డై హార్డ్ ఫ్యాన్స్. మేము ఎట్లయితుంది అన్న? ఇట్లయితే ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది రాంగ్. ఇది ఎవరు 400గా చెప్తున్నారు? బ్లాక్లో అమ్ముతున్నారు కుర్రాళ్ళు. మేము ఎట్లా కొంటామన్నా? ఇది కరెక్ట్ కాదన్నా. ఎట్లయినా మాకు ఎంట్రీ ఇస్తారా లేదా నాకు అర్థం కావట్లా. పోలీసు వాళ్ళు కూడా అసలు అలౌ చేయట్లేదు. చాలా వరకు ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. మీ పేరు? I am from Punjab, Mohali, Chandigarh. I see in Hyderabad tourism and I see in Pushpa film negative role. I see Pushpa actor Allu Arjun in shooting line. Pushpa राज झुकेगा नहीं तो ऋषि भी झुकेगा नहीं साला. पास ఉందా? ఎంట్రీ पास ఉందా? पास नहीं है मेरे पास. कहाँ देखते हैं? अच्छा, मैं वैसे ही आ गया, मैं घूमने देखने आया हूँ. आई एम स्ट्रगलिंग एक्टर आल्सो. ఇంకా చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్ ఇక్కడ. ఎందుకు దొరకలేదు? ఇప్పుడే వచ్చాం మేము. చూసరికి లోనకి పోలీసులు అలర్ట్ చేయడం లేదు. ఇక్కడే ఉన్నాం మేము అప్పటి నుంచి. పాస్ ఏమి దొరకలేదు. ఇక్కడే కూర్చున్నాం. పాస్లు అన్నీ కూడా ఆన్లైన్లో కదా? ఆన్లైన్లో ఏం లేవండి. తగిలేస్తాడు అక్కడ ఉంటే పంపించేస్తాను. అక్కడ నిల్చుంటే పంపించేస్తాను ఇటు పోలీసు వాళ్ళు. మరి ఏం చేస్తాం? ఇక్కడ చూద్దాం మనం. చాలామంది మాత్రం పాసులు ఉన్న వాళ్ళేమో కొంతమంది ఏమో బ్లాక్లు అమ్ముకుంటున్నారు, మరి కొంతమంది ఏమో లేవు అనేసి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చాలామంది అయితే పాసుల కోసం అయితే చూస్తున్నారు. మరొకవైపు పాసులు దొరకని వాళ్ళందరూ కూడా బయట మాత్రం వెయిటింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు పోలీసులు కూడా ఇక్కడ చాలా భారీ స్థాయిలో ఉండటం జరిగింది. వారందరూ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు, కానీ పాసులు దొరకని వాళ్ళు మాత్రం చాలామంది పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఎలాగైనా సరే లోపలికి వెళ్ళాలి అని చూస్తున్నారు, కానీ ఆ పాసులు మాత్రం ఇప్పటికే లేవని కూడా చెప్తున్నమాట. అంటే ఆన్లైన్లో పెట్టడం వల్ల చాలామంది ముందుగానే తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా తీసుకొని మొత్తం కూడా చాలామంది బ్లాక్లో అమ్ముతున్నారనేసి చెప్తున్నారు. ఇంకా మరి కొంతమందిని కూడా అడిగి తెలుసుకుందాము దీనికి సంబంధించి. పాసులకి ఎవరెవరికి దొరకలేదో ఏంటో. పాస్ దొరికిందమ్మా? పాస్ దొరకలేదు. అమౌంట్ ఇస్తామని కూడా ఎవరు ఇవ్వడం లేదు. ఏం ఏదో అర్థం కావడం లేదు. ఇంకా ఎందుకు అంటే ఆన్లైన్లో పెడతారు కదా మొత్తం ఈవెంట్ వాళ్ళు. ఆన్లైన్లో పెట్టినా చూపించడం లేదు మనకు. ఆన్లైన్ పాస్ 500 అంటారు, 1000 అంటారు. అమౌంట్ ఇస్తామని కూడా ఇవ్వడం లేదు కదా. చాలామంది ఫ్యాన్స్ మాత్రం ఉన్నారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఫ్యాన్స్ని మొత్తం కూడా చూస్తున్నాం మనం. వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ని మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. రోడ్డు పైన బ్లాక్ అయిపోతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు మనం పోలీసులు కూడా ఇక్కడ చాలామంది రావడం జరిగింది. ఫ్యాన్స్లు దొరకట్లేదు అనేదే పాపం. ఇటు ఫ్యాన్స్ పాసులు దొరక మాత్రం ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి ఉంది. వీరందరూ కూడా పొద్దునుంచి కూడా వచ్చి ఉన్నామని కూడా అన్ని కూడా బ్లాక్లో ఇచ్చేశారు. చాలామంది డబ్బులకు అమ్ముతున్నారు అనేసి కూడా ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఫ్యాన్స్ ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ అది దొరకట్లేదు అనేసి కూడా చెప్తున్నారు. దొరికిందా? పాస్ దొరికిందా? దొరకలే అన్న. దొరకలే, ఇవ్వట్లేదు వాళ్ళు. అంటే నువ్వు ఎప్పుడు వచ్చావు ఏంటి అసలు? ఇప్పుడే వచ్చాను. వాళ్ళు పోలీసు వాళ్ళు రానివ్వట్లేదు అసలు. పాసెస్ లేవని. పాసెస్ ఏమో అన్అవైలబుల్ ఉన్నాయి. చిన్న దొరికిందా నీకు పాస్? పాస్ దొరికిందా లేకపోతే కొనుక్కున్నావా? దొరికింది. దొరికిందా? ఎప్పుడు తీసుకున్నావు? ఎలా? ఇందాక ఇచ్చారా? ఇచ్చారు. పాసులు దొరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పాసులు దొరికిన వాళ్ళు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక మరి మరొక వైపు చూడొచ్చు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ మనం చూడొచ్చు. చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడ్డ పరిస్థితి ఉంది. ఫ్యాన్స్ ఎందుకంటే లోపలికి వెళ్ళినవ్వకపోవడంతో వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడతారా? లోపల చూసిన మంచిగా ఫుల్
फुल क्राउड ना उम्र 60 years 65 अच्छा एक्टिंग करा अच्छा अल्लू अर्जुन अच्छा एक्टिंग करा पुष्पा 2 ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీరు చెప్పి మాట్లాడడం. ట్రాఫిక్ మాత్రం చాలా వరకు కూడా ఉంది. మొత్తం ఈ మెట్రో కింద మనం చూడొచ్చు. ఆల్రెడీ ట్రాఫిక్ సంబంధించి మళ్ళీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ తర్వాత లోపలికి వెళ్ళిపోవడంతో వారందరూ కూడా ట్రాఫిక్ని ఎత్తేయడం కూడా జరిగింది. కాబట్టి అందరూ కూడా కృష్ణానగర్ నుంచి ఇటు రావడం కూడా జరుగుతుంది. దీంతో మళ్ళీ ట్రాఫిక్ ఫుల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ట్రాఫిక్ మనం చూడొచ్చు. ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తానికి కూడా పబ్లిక్ను కూడా చెదరగొడుతున్నట్టు పరిస్థితి ఉంది. చాలామంది మాత్రం తమ అభిమాన స్టార్ ఈవెంట్ చూడాలని కూడా వస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా దొరకని పరిస్థితి ఉంది. పాసులు కూడా ఇక ఈవెంట్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. 6 గంటలకు అన్నారు. కానీ మనం చూడొచ్చు ఈ ఈవెంట్ ఇంకా మరో ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఫ్యాన్స్ మొత్తం కూడా లోపలికి రావడంతో మొత్తం నిండిపోవడం జరిగింది. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే ఆ గ్రౌండ్ 8,000 మందికే పాసులు ఇవ్వడం జరిగింది. 8,000 మంది కెపాసిటీతో ఉన్నటువంటిదని కూడా చెప్పడం జరిగింది. కానీ బయట కూడా చాలామంది కొన్ని వందల మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే మొత్తం మనం చూస్తున్నాము ఫ్యాన్స్ లోపల ఎంతమంది ఉన్నారు, బయట కూడా అంతే మంది ఉన్నారు. వీరందరి కోలాహలంతో ఇటు ఫ్యాన్స్కి మాత్రం ఇబ్బంది అవుతున్న పరిస్థితి అయితే ఉందని